ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు తన దోషముల గురించి ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో మాట్లాడే మాటలు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అంటున్నాడు. నిజమే, దోషాలు ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయమే. కీర్తనకారుడు ఎంతో నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవెటువంటి వ్యక్తివి? దోషం చేసే వ్యక్తిగానే నీవున్నావా? నీ దోషాలు ఒకవేళ విస్తారంగా ఉన్నాయేమో. కీర్తనకారుడు వలె నీ దోషాలు నీ తల మీదుగా పొర్లి పారుతున్నాయా? నీ దోషములు బట్టి నీవు పశ్చాత్తాపడే స్థితిలోనే ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నీ దోషాలు నీ ప్రభువుకి నీకు మధ్య అడ్డుబండగా ఉంటాయి. నిన్ను నీ ప్రభు ఎదుట దోషిగా అవి నిలబడతాయి. నీ శత్రువులకి నీవు అవకాశం ఇస్తావు, ఇచ్చినవాడు అవుతావు. నీ ప్రభు నుండి నిన్నవి ప్రతి దోషం కూడా వేరు చేస్తుంది. నీ ద్వారా నీ ప్రభువుకి అవమానం వచ్చేలా నీ దోషాలు చేస్తాయి. అన్ని జనులను దేవుని యొద్దకు రాకుండా నీ దోషాలే అడ్డుగా ఉంటాయి. కాబట్టి నీవు ప్రతి దోషమును కూడా ఇప్పుడే విడిచిపెట్టు. నీ ప్రభువుకి ఇష్టడుగా నీవు జీవించాలి. విస్తారమైన దోషాలు అనగా నీ తల మీదుగా పొర్లి పారేంతగా విస్తరించి ఉన్నాయేమో, వెంటనే విడిచిపెట్టడం నీకు మంచిది. కాబట్టి ప్రతి దోషమును కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కల దేవుడు. కాబట్టి ప్రతి దోషము వెంటనే నీ దోషాలను కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. అన్ని విషయాలు ప్రభు హస్తం నీకు తోడుగా ఉంచి నడిపిస్తాడు.